ఫ్రెండ్స్, భారత్ అలాగే ఐర్లాండ్ జట్ల మధ్య ఈ రోజు నుంచి T20 సిరీస్ అయితే ప్రారంభం కాబోతుంది. అయితే పేరుకి 2 మ్యాచ్‌లే అయినప్పటికీ కూడా ఈసారి ఆసక్తి మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైమ్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి డెబ్యూ ఆటగాడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అసలు ఈ సిరీస్ ఒక సూపర్ డూపర్ ఇంట్రెస్టింగ్ అండ్ సూపర్ హిట్ సిరీస్ అని చెప్పుకోవాలి. కానీ వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కనుక మనం చూసినట్టయితే దాదాపుగా వర్షం పడే సూచనలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి దాదాపుగా 5:30 గంటల వరకు దాదాపుగా 50% భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. సో 6కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 6 వరకు కనుక ఈ ఈ పిచ్ అనేది ఆరిపోతే మ్యాచ్ యథావిధిగా 20 ఓవర్ల పాటు కొనసాగుతుంది. లేదు అనుకుంటే 6:37 అయిపోతుంది అనుకుంటే డక్వర్త్ లూయిస్ పద్ధతిని ఏదన్నా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఒకవేళ వర్షం కారణంగా ఓవర్లు తగ్గించి మ్యాచ్ కనుక డక్వర్త్ లూయిస్ ప్రకారం జరిగితే మాత్రం మన భారత జట్టు వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ ఇలాగా సూపర్ డూపర్ బ్యాటింగ్ లైనప్తో భారత జట్టు మంచిగా బ్యాటింగ్ చేసే ఆటగాళ్ళు ఉండటం వల్ల మనకి డక్వర్త్ లూయిస్ అనేది చాలా కలిసి వస్తుంది. మరి బౌలర్స్ పరిస్థితి ఏంటి అంటే వర్షం పడి ఆగిన తర్వాత పిచ్ పైన మరియు వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఎక్కువగా ఫాస్ట్ బౌలర్స్కి అంటే పేస్ బౌలర్స్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో హర్షదీప్ సింగ్ కానీ లేకపోతే హర్ష్ దుబే కానీ ఇలాగా హార్దిక్ పాండ్యా ఇలాంటి ఆటగాళ్ళు ఉన్న నేపథ్యంలో మొహమ్మద్ సిరాజ్ ఇటువంటి సూపర్ డూపర్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్న నేపథ్యంలో భారత జట్టుకి బౌలింగ్ బ్యాటింగ్ రెండు కూడా భలే సహకరిస్తాయి. అయితే నిజానికి ఐర్లాండ్లో కొద్దిగా వాతావరణాన్ని గెస్ చేయడం చాలా కష్టమైన విషయం. కాకపోతే వాతావరణ శాఖ ఈరోజు మార్నింగ్ రిలీజ్ చేసింది కాబట్టి దాదాపుగా 99% ఇదే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాయంత్రం వర్షం పడినా ఈవినింగ్ 6 తర్వాత టైంలో మ్యాచ్కి సర్వం సిద్ధమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.